అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మరి 2వ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగచేయును. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనం పొందుకున్నప్పుడు లేదా కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో రక్షణార్థమైనటువంటి మారు మనసు కలగడానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ మారు మనసు విషయంలో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో సరే జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. చూడండి, దైవ చిత్తానుసారంగా మరి దుఃఖపడినటువంటి ఒక వ్యక్తిని నేను మీ మధ్యకు తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో సరే ఒక మాట చదువుదాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతాం. 33వ అధ్యాయము 12వ వచనము. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాడు. కాబట్టి మనస్సే గురించి మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి. అలాగే అతని కుమారుడైనటువంటి ఆమోను గురించి కూడా మనం చదువుతాం. చూడండి, దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతూ వచ్చినప్పుడు దేవుడు కనికరపడతాడని మనస్సే జీవితంలో మనం చూడగలుగుతాం. ఒకవేళ పశ్చాత్తాపడకుండా ఉన్నట్లయితే ఏమవుతుందనే విషయాన్ని మరొక వ్యక్తి అతని కుమారుడైనటువంటి ఆమోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట చదువుదాం. అక్కడే 33వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే 22, 23 వచనాలు అక్కడ రాయబడతా వస్తూ ఉన్నాయి. అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనస్సే చేయించిన చిక్కుడు విగ్రహములన్నిటినీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతగద్దకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించవచ్చును. కాబట్టి దైవ చిత్తానుసారంగా మనం దుఃఖపడుతూ వచ్చినప్పుడు మరి దేవుని యొక్క కనికరము మనిషి జీవితంలో ఉంటుందని మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ మరి పశ్చాత్తాప పడకుండా గుణపడకుండా ఉండాలైతే ఆమోను జీవితంలో ఏమవుతుందో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, లోక సంబంధంగా మనం దుఃఖపడితే అది మనకు శరీర సంబంధమైన మరణాన్ని తీసుకొస్తుంది. కానీ దైవ చిత్తానుసారంగా నిజంగా దేవునికి ఇష్టముగా దేవుడు కోరుకున్న విధంగా మనం దుఃఖపడుతూ వచ్చినప్పుడు, పశ్చాత్తాప పడుతూ వచ్చినప్పుడు, దేని బట్టి మనం పశ్చాత్తాపడాలి, దేని బట్టి మనం దుఃఖపడాలి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మన ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు కూడా అనేక విషయాలు మనం తప్పిపోయిన వరంగా ఉంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలను మనం ఒక్కొక్కటి మన మనసుకు తెచ్చుకున్నప్పుడు నిజంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం నిలబడేటువంటి ఏమాత్రం యోగ్యత మన జీవితంలో లేదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మనిషికి దేవుని యొక్క కరుణ ఎందుకు వచ్చింది, ఆ మనిషి పట్ల దేవుడు అంతగా ఎందుకు కరుణ చూపిస్తూ వచ్చాడు. నిజంగా మనిషిను బబులోను దేశంలో తీసుకుని వెళ్తూ వచ్చాడు. అశూరు రాజులు వచ్చేసి బబులోను దేశానికి తీసుకుని వెళ్తూ వచ్చారు. అంటే చేతులకి చిక్కుబడిపోయినటువంటి మనస్సే పట్ల కూడా దేవుడు కనికరపడుతూ వచ్చాడు. తిరిగి అతన్ని మరలా యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. అంతగా కరుణ చూపించడానికి గల కారణం ఏంటో మనం చూస్తాం ఈ రాత్రికాల సమయంలో. చూడండి, మొదటిగా మనం చూస్తాం మనస్సే మరి ఏం చేస్తూ వచ్చాడు. నిజంగా తాను పశ్చాత్తాప పడకముందు తాను ఎలాంటి దుర్మార్గత స్థితిలో, ఎలాంటి పాపపు స్థితిలో, ఎలాంటి మరి చెడుతనంలో ఉంటూ వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా మనం చూస్తాం. చూడండి, అక్కడ రాయబడుతూ వస్తుంది 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 3-6 వచనాల్లో మనం చదువుతాం. ఎందుకంటే మనస్సే యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనస్సేకు దేవుడు కరుణ చూపిస్తూ వచ్చాడు, దయ చూపిస్తూ వచ్చాడు. మరి ఆ దయ కరుణ పొందకముందు తను ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నాడో అక్కడ మనం చూడగలుగుతాం. 33వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. చూడండి, ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మరి బయలు దేవతకు బలిపీఠము నిలిపి
దేవతా స్తంభం చేయించి ఆకాశ నక్షత్రం వాటిని పూజించి కొలుస్తూ వచ్చాడు. మరి మనస్సే తండ్రి మనకందరికీ తెలుసు, హిజ్కియా ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. నిజంగా దేవుని మందిరము మూతబడినప్పుడు ఎంతో ఆశతో దేవుని యొక్క మందిరాన్ని తలుపులో తెరిపించి, మరి ఆరాధన క్రమము మరి బంద్ అయినప్పుడు ఎంతో ఆశతో ఆరాధన క్రమాన్ని నడిపించినటువంటి ఆ వ్యక్తి అనమాట. అతని కుమారుడు మనస్సే. అయితే తండ్రిలాగా తాను జీవించకుండా తండ్రికి వ్యతిరేకంగా తాను జీవిస్తూ వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆకాశ నక్షత్రం అంటే ఏం చేస్తూ వచ్చాడంట? పూజించి కొలుస్తూ వచ్చాడు. మరి నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. మరి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నువ్వు వేరే వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని. అయితే మరి తన తండ్రి చేసినటువంటి కార్యముల దగ్గర ఉండి చూసి కూడా మనస్సే తన హృదయంలో ఇతర దేవతలకు అవకాశం ఇస్తూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మరి తన జీవితంలో మరి ఎటువంటి శ్రమ కాలము తను పొందుకోవడానికి కారణమవుతూ వచ్చింది. అలాగూ జీవించడం ద్వారా మరి అన్ని దేవతలను లేదా బలిపీఠములను కట్టి వాటిని పూజించడం ద్వారా, ఆకాశ నక్షత్రం పూజించడం ద్వారా మరి తాను శ్రమలోనికి వెళ్తూ వచ్చాడు, లేదా పరాయి దేశానికి కొనిపోబడుతూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. నిర్గమకాండంలో మనం చదివినట్లుగా నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ అతడు అతిక్రమిస్తూ వచ్చిన విషయాన్ని మనం చూస్తాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదువుదాం చూడండి. పైన ఆకాశం అందే కానీ కింది భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. కాబట్టి భౌతికంగా మనం చూస్తూ వచ్చినప్పుడు విగ్రహములకు మొక్కడమే విగ్రహారాధన కాకుండా మన వ్యక్తిగత జీవితంలో దేవునికి కాకుండా వేరే వేటికైతే మనము స్థానం ఇస్తూ వస్తామో, ఏ వ్యక్తికైతే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామో మన జీవితంలో, అది మన జీవితంలో ఒక విగ్రహంగా ఉంటుందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధికి కాకుండా, దేవుని యొక్క వాక్యానికి కాకుండా దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మరి అది మన జీవితంలో ఒక విగ్రహంగా ఉంటూ వస్తూ ఉంది. అలా ఉండడం ద్వారా దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే మరి ద్వితీయోపదేశ కాండంలో మరి తన ప్రజలతో మోసే కూడా అంటా ఉన్నాడు. మరి దేవుడు అంటా ఉన్నాడు మోసే ద్వారా. ఒక మాట చదువుదాం చూడండి, ద్వితీయోపదేశ కాండము. ఆ మాట చదివితే ఇక్కడ రాయబడతా వస్తూ ఉంది 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా మరి ఆకాశ నక్షత్రం పూజింపకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ వస్తా ఉన్నాడు. 19వ వచనం, 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19వ వచనము. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూసి మరలు కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు జాగ్రత్త పడు. సమస్త మానవులకి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆకాశ నక్షత్రములను దేవుడు పంచిపెడుతూ వచ్చాడు. మానవుల యొక్క క్షేమం కొరకు దేవుడు వాటిని అనుగ్రహిస్తూ వస్తే వాటిని పూజించడానికి మరి మన మనిషి మరి ఇష్టపడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. అందుకే మరి వాటిని మనము భౌతికంగా మనం పూజించకపోయినా, ఒకవేళ హృదయంలో కూడా మనం వాటి గురించి తలస్తూ వచ్చినప్పుడు మనం దేవుడి దృష్టిలో వేషధారలో మొత్తం యోబు గ్రంథంలో రాయబడుతూ వస్తూ ఉంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం మనం మాట చదువుదాం చూడండి. 31వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చదివితే యోబు గ్రంథము సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే కానీ చంద్రుడు మిక్కడు కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే కానీ చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. భౌతికంగా మనం వాటిని పూజించకపోయినా, ఆకాశ నక్షత్రములను సూర్యచంద్రములను మనం పూజించకపోయినా, మన హృదయంలో వాటిని మనము ముద్దు పెట్టుకొని మరి వాటిని ఇష్టపడినట్లయితే మరి దేవుని దృష్టికి ఎలా ఉంటామంట? మనము వేషధారణంగా ఉంటాం. కాబట్టి మరి మనుషులకు కనబడకుండా మనం హృదయంలో ఏదైతే దేవునికి ఇష్టం కానటువంటి వాటిని మనం ఉంచుకుంటూ వస్తున్నామో, ఏదైతే దేవునికి మరి ఇష్టం లేనటువంటి వాటిని మనం ప్రేమిస్తూ వస్తున్నామో అవి మనకు విగ్రహాలుగా ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మరి శ్రమలో ఉన్నప్పుడు మరి మనసే ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు అతనికి కనికరాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకంటే
తాను మరి చేయకూడని పని చేస్తూ వచ్చాడు. దేవుని కంటే ఇతరమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. దేవుని కంటే మరి అన్ని దేవతలను ఇష్టపడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. నేను నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క సంవత్సరంలో మరి వేటిని ఎక్కువగా ఇష్టపడుతూ వచ్చాం? మన ఉద్యోగాన్న, లేదా మన కుటుంబాన్న, లేదా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినది ఇంకా ఏదైనా ఉందో అసలు మనం పరీక్షించుకున్నప్పుడు అది మన జీవితంలో మరి మనకు ఆటంకంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మరి మనం చూస్తూ వచ్చినప్పుడు తాను శ్రమలో పోవడానికి గల కారణం, లేదా దేవుని యొక్క కనికరము పొందకముందు తను ఎలాంటి జీవితం జీవిస్తూ వచ్చినాడు మనం చూస్తూ వచ్చినప్పుడు అతడు వ్యర్థమైన వాటిని అన్ని దేవతలను పూజించడంగా మనం చూస్తూ ఉన్నాం. రెండో అంశంగా మనం చూస్తూ వచ్చినప్పుడు అతడు శ్రమలోనికి లేదా దేవుని కనికరం పొందకుండా అన్య దేశానికి కొనుక్కోబడడానికి గల కారణం మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. అక్కడ మనం చూస్తూ వస్తాం. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుదాం. చూడండి, 33 అధ్యాయం 7-8 వచనాలు. క్షమించండి, 2 దినవృత్తాంతగ్రంథము 33 అధ్యాయం 7-8. ఇశ్రాయేలుల గోత్ర స్థానంలో నేను కోరుకుంటున్న యెరూషలేము నందు నా నామము నిత్యము ఉంచదను. నేను మోసే ద్వారా నియమించిన కట్టలను విధులను ధర్మశాస్త్రమందరిని అనుసరించి నడుచుకున్నటకై వారు జాగ్రత్త పడినలా మీ పితరులకు నేను గాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలులను నేను ఇంకా తొలగింపునని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమందు మనస్సే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును ఉంచాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మనస్సే ఒకవేళ మరి దేవుని యొక్క మందిరం బయట విగ్రహములను పూజిస్తే సరిపోయేది, కానీ పేజెస్ వచ్చాడు ఆ చెక్కుడు విగ్రహములను మందిరంలో తీసుకొచ్చాడు. అంటే దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ మందిరాన్ని, లేదా దేవుడు వాగ్దానం చేసి దావీదు లేదా అతని కుమారుడు సొలొమోనుతో కట్టించినట్టు మందిరంలోనికి కూడా మరి దేవుని అన్ని విగ్రహములను తీసుకువచ్చినట్లుగా చెక్కుడు విగ్రహం తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మరి దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా ఇతర వాటికి దేవుని యొక్క మందిరంలో మనం ఇస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క గత సంవత్సరంలో మరి దేవుని యొక్క మందిరంలో మనము ఎలాంటి మనస్సాక్షితో మనం ఉంటూ వచ్చామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. నిజంగా మరి మనస్సేవలే మరి బయటి సంగతులను, లోక సంబంధమైన వాటిని దేవుని యొక్క మందిరంలో తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరంలో మనము సమాధానమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. కాబట్టి మనం చూస్తూ వచ్చినప్పుడు అతడు చెక్కుడు విగ్రహంలో తీసుకుని వచ్చాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఉంటాడనే మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథము కీర్తనలు 11వ కీర్తన 4వ వచనంలో మనం చదువుతాం. చూడండి, కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉంటాడు. దేవుని యొక్క స్థానము ఇతర వాటికి ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మరి పరిశుద్ధ ఆలయంలో ఆయన ఉంటాడనే మాట మనం చూస్తా ఉన్నాం. అంతే మాత్రమే కాకుండా 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం కూడా అక్కడ మనం ఒక మాట చదువుతాం. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదివితే, నా పేరు మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని అంటే దేవుని యొక్క మనస్సు దృష్టి దేవుని యొక్క మందిరం మీద ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వరంగా ఉంటున్నాం. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదివితే 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. దేవుని ఆలయం అంటే ఏంటి అనే మాట మన అందరికి తెలిసిన భాగం ఇక్కడ రాయబడుతుంది. చూడండి, 6వ అధ్యాయం 19వ వచనము. 6వ అధ్యాయము 19వ వచనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు అనగరా. కాబట్టి దేవుని యొక్క ఆలయం మన హృదయం, మన దేహం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. భౌతికంగా చూసినప్పుడు సొలొమోను దేవునికి గొప్ప మందిరాన్ని కడుతూ వచ్చాడు. దేవుడి యొక్క మందిరాన్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. దాని మీద తన కనుదృష్టి నిత్యం ఉంచుతూ వచ్చాడు. అయితే ఆ మందిరంలో దేవునికి స్థానం లేదు. దానికి ఆ మందిరంలో ఎవరికి స్థానం ఉందంట? తాను చెక్కుకున్నటువంటి విగ్రహములకు ఆయన మనస్సే స్థానం కల్పిస్తూ వచ్చాడు. మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు మన హృదయంలో మన శరీరంలో నివసించాలని ఎంతో ఆశపడినటువంటి దేవుడిగా ఉండి వచ్చాడు. అయితే గత సంవత్సరం లేదా ఈ సంవత్సరంలో మనం నిజంగా మన హృదయంలో మన దేహంలో దేవునికి మరి స్థానం ఇస్తూ వచ్చామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనస్సే శ్రమలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. దూర దేశంలో దాదాపు 1200 మైళ్ళ
కిలోమీటర్ దూరం బబులోను దేశానికి కొనుగోబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే తాను దేవునికి ఇష్టపూర్వకంగా జీవించలేకపోతూ వచ్చిన విషయాన్ని మనం చూస్తూ వస్తా ఉన్నాం. తాను అన్య దేవతలను పూజిస్తూ వచ్చాడు, ఆకాశ నక్షత్రం పూజిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క మందిరంలోనికి తాను చెక్కిలాంటి విగ్రహంలో తీసుకొచ్చిన విషయాన్ని మనం చూస్తూ వస్తా ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం చూడండి, త్వరగా చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడుతూ వస్తా ఉంది. 2 దినవృత్తాంతం 33వ అధ్యాయంలోనే 6వ వచనం మనం చదువుదాం చూడండి. 33వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. బెన్హినోములో యందు అతడు తన కుమారులను అగ్నిగుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనము వాడుక చేయ కన్న పిశాచములతోనూ సోదెగాండ్లతోనూ సాంగత్యం చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపం పుట్టించాను. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, నేను మీకు ఇస్తున్నటువంటి దేశము మరి నిజంగా అపవిత్రతతో కూడినటువంటి దేశము. వారు ఎలాంటి చెడ్డ కార్యం చేస్తారో దేవుడు వారికి ముందుగా తెలియజేస్తూ వచ్చాడు. అయితే వాటన్నిటిని దేవుడు తీసివేసినప్పటికీ కూడా మనస్సే మన వాటిని వాడుక చేస్తూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాడుక ఎలాంటంటే తన కుమారులను సైతం అగ్నిగుండంగా దాటిస్తూ వచ్చారు. ఇది అన్య ఆచారం. అంటే దేవుని యొక్క బిడ్డలు చేయకూడనటువంటి పనులు తన కుమారులతో తన ఇంటి వారితో తాను చేయిస్తూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అంటే తాను చెడుతనం చేయడమే కాకుండా అది ఎలాంటి చెడుతనం అంటే బహుగా చెడుతనం చేస్తూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దృష్టికి మరి పిల్లలు అనేటువంటిది పిల్లలు దేవునికి ఎంతో ఇష్టము. అంటే ప్రథమ ఫలముగా దేవుడు పిల్లలను కోరుకునేవాడు. అలాంటి వారిని అంటే దేవుడు కోరుకునే దానిని తీసుకొని అన్ని దేవతలకు లేదా మరి బలులు అర్పించడానికి మనస్సు ఇష్టపడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి నేను నా జీవితంలో దేవుడు కోరుకున్న దానిని మనం దేవునికి అర్పించామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. లేదా వేరే వాటికి ఇతరులకు మరి మనం అప్పగిస్తూ వచ్చామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకిచ్చినటువంటి సమయాన్ని, మనకిచ్చినటువంటి ధనాన్ని, మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మరి దేవుని కొరకు కాకుండా మరి లోక సంబంధమైన వాటి కొరకు మనము ఈ సంవత్సరంలో వినియోగించి వచ్చామా ఒకసారి మనము చూసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క కోపము అతని మీదకి దిగి వస్తుందనే విషయాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మరి తన కుమారులను బెన్హినోము లోయలో అగ్నిగుండంలో దాటిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు వదిన వాటిని కూడా తాను చేస్తూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అలాగే దేవుని దృష్టికి బహు చెడుతనము చేసిన వాడిగా ఉంటూ వచ్చాడు. అలాగున తాను చెడుతనం చేయడం ద్వారా మరి బబులోను దేశానికి కొనుగోబడుతూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా అతను ఇంకా ఏం చేస్తూ వచ్చినా మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడుతూ వస్తూ ఉంది. 2వ దినవృత్తాంతంలోనే మరి వారు అక్రమం చేయడానికి వారిని మరి పురికొల్పినట్లుగా మనం చూస్తాం. 33వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రకారం మనస్సే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడి ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అనుజనుల కంటేనూ వారు మరింత అక్రమంగా ప్రవర్తించుటకు కారకుడాడు. తాను మాత్రం చెడుతనం చేయడం లేదు, కానీ తనతో ఉన్నటువంటి సమాజాన్ని, సంఘాన్ని తను కూడా ఏం చేస్తూ వచ్చాడు అక్రమంగా నడుచుకోవడానికి, మరి తన ఎదుట ఉండకుండా దేవుడు ఎవరినైతే వెలగొడుతూ వచ్చాడో వారి ప్రకారం జీవించడానికి, అక్కడ ఉన్న వారిని మరి వారు ప్రవర్తించడానికి కారకుడు అవుతూ వచ్చిన విషయాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి అక్రమంగా మరి నడిచేవాడుగా, తాను ఇతరులను మోసం చేసేవాడుగా, తాను పాపం చేసిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి మనం ఒక మాట చూస్తాం చూడండి, 101వ కీర్తన 7వ వచనంలో మోసం చేసేవారు, అబద్ధం ఆడేవారు దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడదని ఆయన మరి కోరేవాడు ఉన్నాడు. ఆ మాట చూస్తాం 101వ కీర్తన 7వ వచనం. మోసం చేయవాడు నా ఇంట నివసింపడు, అబద్ధములు ఆడవాడు నా కన్నుల ఎదుట నిలబడు. కాబట్టి మోసం చేసి అక్రమం చేసి తన మరి సొంత ప్రజలైన వారిని మరి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి తను పురికొల్పిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి కాలంలో వారు ఎంతో భయభక్తి కలిగి జీవిస్తూ వచ్చారు. వారు ఎంతో మరి దేవుని సేవించిన వారుగా ఉంటూ వచ్చారు. హిజ్కియా కాలంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ ముందు అధ్యాయంలో 32 ఆ మాట మనం చదువుతూ వచ్చినప్పుడు వారు ఎంతో భయభక్తి కలిగి ఉదయకాల సమయంలో దేవునికి మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడం మనం చూస్తాం. అయితే అలాంటి ప్రజలను మరి మనసు ఏం చేస్తూ వచ్చారంటే అక్రమంగా నడుచుకోవడానికి, అంటే అసహ్యమైన వాటిని పూజించి వాటిని కొలవడానికి మనసు ప్రేరేపించిన వాడిగా ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. గత సంవత్సరంలో లేదా ఈ సంవత్సరంలో మనం ఎలాగో జీవిస్తూ వచ్చామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలను మనం సరైన రీతిలో నడిపిస్తూ వచ్చామా లేదా, మనం దేవుని యొక్క బిడ్డలకు మాదిరికరంగా జీవిస్తూ వచ్చామా లేదా, మనం చూసి దేవుని యొక్క మందిరానికి రావాల్సిన వారు ప్రేరేపబడుతూ వచ్చారా లేదా, మనం చూసి దేవుని మందిరాన్ని వదిలివేసిన వారు ఉంటున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకొని రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మనస్సే శ్రమ పొందడానికి గల కారణం ఏంటంటే
తాను మరి అన్యజనులను అనుసరిస్తూ వచ్చాడు. తను అనుసరించడమే కాకుండా తను పాపం చేయడమే కాకుండా మరి దేవుని యొక్క బిడ్డలను కూడా దేవుని యొక్క జనాంగాన్ని కూడా ఆయన మోసం చేసిన వాడుగా ఉంటూ వచ్చాడు. వారు అక్రమంగా జీవించడానికి మరి వారిని ప్రీకొల్పినట్టుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. అందుకే మనం చదువుతాం కదా, సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుతాం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పే ఆలోచనలు మోసకరములు. కాబట్టి భక్తిహీనులతో మనం సహవాసం చేస్తూ వచ్చినప్పుడు, మనము వారి యొక్క మాటలు వింటూ వచ్చినప్పుడు మనం కూడా మోసపోయేటువంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. మనసు ఎంతో భక్తిహీనంగా ప్రవర్తించి తన బిడ్డలను లేదా తన ప్రజలను మరి వారు మోసపోయడానికి కారణమవుతూ వచ్చాడు. కాబట్టి భక్తిహీనుల ఆలోచన మోసకరమైన మాట మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మరి ఈ యొక్క సంవత్సరంలో భక్తిహీనంగా అనేక సార్లు మనం జీవిస్తూ ఉండవచ్చు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి కాల సమయంలో మనం ఆయన ఎదుట పశ్చాత్తాపపడవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా మనం చూస్తాం చూడండి, మరి మనస్సే మరి అశ్రమలోనికి పోవడానికి గల కారణం ఏంటో మనం చూస్తూ వచ్చినప్పుడు, అక్కడ దేవుడు వారికి అనేక సార్లు ప్రవక్తలను పంపి మరి ఆ మాటలు తెలియజేస్తూ వచ్చినప్పటికీ కూడా అతడు చెవియగలేదనే మాట చూస్తాం. 33వ అధ్యాయం 10వ వచనం. 33వ అధ్యాయం, యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానము పంపినను వారు ఏం చేస్తూ వచ్చారన్నా చెవికమని. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దయగలిగిన దేవుడు మరి తన బిడ్డలు నశించుంటే తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరి ఎవరు కూడా నశించకుండా ఉండడానికి ఏం చేస్తూ వచ్చాడ? తన ప్రియకుమారుడు యేసు ప్రభువుని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన కరుణ కలిగినటువంటి దేవుడిగా ఉండి అనేకులను ప్రవక్తలను వారి ఎదుగు పంపిస్తూ వచ్చాడు. అయితే మనసు ఏం చేస్తూ వచ్చాడంట? వారి మాటలు వినక వారి మాటలకు చెవియగలేదు. దేవుని యొక్క మాటలను తృణీకరిస్తూ వచ్చారు. మీరు చేస్తుంది పాపమయ్యా, మీరు చేస్తుంది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి అసహ్యమైనది, దేవుడు ఇది ఏమాత్రము మరి ఇష్టపడేటువంటి వాడు కాదని ఆయన అనేక మందిని పంపిస్తూ వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ఆ ప్రవక్తల యొక్క మాటలు వినకుండా పోతూ వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క సంవత్సరంలో మనం కూడా అనేక సార్లు దేవుని యొక్క వాక్యం చేత సంధింపబడుతూ వస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుని యొక్క మాట మన హృదయాన్ని గుచ్చుతూ వస్తూ ఉంది. ఆయన కూడా మన హృదయాన్ని అనేక సార్లు కఠినపరుచుకున్న వారు కూడా వచ్చాం. అయితే దేవుడు కన్నగలిగిన వాడు. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనని మరి నిర్మూలన చేయక నేటికి మనల్ని సజీవులుగా ఉంచున్నాడంటే ఈ రాత్రికాల సమయంలో అయినా మనం పశ్చాత్తాపడి దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తామని ఆయన కోరుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. కాబట్టి మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క మాటలు వారు చెవి ఎగకపోతూ వచ్చారు. ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా మనం చూస్తూ వచ్చాం, మనం చూడవలసిన వారంగా ఉంటున్నాం. అందుకే మనం చూస్తున్నాం జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మాట ఇలా తెలియజేస్తుంది. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చదువుదాం చూడండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనము. కాబట్టి నీవు వారి తిట్లనము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవాకు. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతానని. అక్కడ 4వ వచనం మనం చదువుతూ వచ్చినప్పుడు, మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీరు మీ పితరుల వంటి వారు వై ఉండవద్దు. మన పితరులు మరి అనేక విధమైనటువంటి మరి శ్రమలు లేదా అనేక విధమైన పాపములు చేసేవారు ఈ లోకాన్ని వదిలివేసిపోయి ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన పితరుల వంటి వారంగా ఉండకూడదనే మాట తెలియజేస్తుంది. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను చూసి మాని తిరుగుటని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. మరి ప్రవక్తలు వారికి బోధిస్తూ వచ్చారు, మీ దుర్మార్గతను మరి మీ యొక్క దుష్క్రియలను మాని తిరుగుటని అనేక మంది ప్రకటిస్తూ వచ్చినప్పుడు కూడా వారు తిరగకపోయి ఆయన మాట వినకపోయిన దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక సార్లు మనం పాపం చేస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యం మన ఎదుగు వచ్చి మనకు హెచ్చరిస్తూ వస్తూ ఉంది, మన మనసాక్షి మనం గద్దిస్తూ ఉంది. అయితే మనకు కాదులే, నాకు కాదులే, ఏమవుతుందిలే అని మనం దాటేస్తూ వచ్చామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. అందుకే మరి మనం చూస్తూ వచ్చినప్పుడు మనం ఆయన తట్టు తిరిగితే మనం ఆయన వైపు చూస్తే దేవుడు తప్పకుండా మన వైపు చూసి ఆయన కరుణించే దేవుడుగా ఉంటున్నాడు. మరి కీర్తన గ్రంథము 86 కీర్తనలో మనం ఇక్కడ రాయబడుతూ వస్తుంది కదా, కీర్తన 86 కీర్తనలో నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అనే మాట మనం చూస్తాం. 86 కీర్తన చదువుదాం చూడండి. కీర్తన 86వ కీర్తన 6వ
5వ వచనం మనం చూద్దాం. చూడండి 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడవు. మరి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయనకు మొరపెట్టిన వారి ఎడల ఆయన కృపాదిశమల దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతటిలో కూడా మనం కూడా మనుష్య వలె మరి దేవుని యొక్క మాట వినక, మరి దేవుని యొక్క ప్రవక్తలకు లోబడక మనం నష్టపోయిన వారంగా ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనసు యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు, పరాయి దేశంలో తాను పడుతున్నటువంటి ఆ బాధను చూసి నిజంగా మా తండ్రి హిజ్కియా ఎంత నమ్మకంగా దేవుని కొంటూ వచ్చాడు, ఎంత నమ్మకంగా దేవుని సేవిస్తూ వచ్చాడు అని తాను అనుకుని మరి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవునికి మొరపెడుతూ వచ్చాడు మాట మనం చదువుతూ వచ్చాం. మన భాగంలో 33వ అధ్యాయం మనం చదువుతాం కదా. 33వ అధ్యాయము 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడు. తను ఒకప్పుడు నిజంగా అన్న దేవతలను పూజిస్తూ వచ్చాడు, ఆకాశ నక్షత్రాలను పూజిస్తూ వచ్చాడు. అది మాత్రమే కాకుండా దేవుని స్థానంలో, పరిశుద్ధ స్థలంలో మరి దేవుని కాకుండా ఇతరమైన వాటిని తీసుకుని వచ్చి అక్కడ పెడుతూ వచ్చాడు. అది మాత్రమే కాకుండా తన కుమారులను, దేవునికి ఇష్టమైనటువంటి వారిని మరి బలిగా అర్పించడానికి తాను ఇష్టపడినట్లుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. అది మాత్రమే కాకుండా మనం చూస్తూ వచ్చాం మరి వారి యొక్క మాటలు లేదా మరి దేవుని యొక్క ప్రవక్తల యొక్క మాటలు ఆయన వినకుండా వచ్చిన విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి అంత మాత్రమే కాకుండా తాను మోసపోయిన వాడిగా ఉంటూ, తాను మరి పాపం చేసిన వాడిగా ఉంటూ, తన ప్రజలను పాపం చేయడానికి పురికొల్పిన వాడుగా, మరి అక్రమం చేయడానికి ఇష్టపడినగా ఉంటూ వచ్చాడు. దీన్ని బట్టి అతడు శ్రమలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చదువుతాం కదా 11వ వచనంలో, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను, మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసుతో బంధించి అతను ఎక్కడికి తీసుకుపోయారంట, బబులోని తీసుకొని పోయి, బబులోనికి తీసుకొని పోయారు. కాబట్టి మరి మనం చూస్తూ వచ్చినప్పుడు, నేను అష్షూరు రాజులు ఎందుకు బబులోని తీసుకుపోయానని అని చూస్తూ వచ్చినప్పుడు, అప్పుడు అష్షూరు రాజులు ఆ బబులోను ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. నిజంగా బబులోనును లేదా కల్దీయులు అనేటువంటి మాట వస్తుంది అనమాట. అప్పటికి ఇంకా బబులోను దేశము లేదా బబులోను రాజులు ప్రఖ్యాతి పొందలేదు, కానీ అష్షూరు రాజులు తర్వాత బబులోను కల్దీయులు అనే వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే బబులోను ప్రాంతానికి గొలుసులు బంధించి మనస్సుని తీసుకుపోతూ వచ్చారు. ఆ ప్రాంతంలో మనస్సే దేవునికి మొరపెడుతూ వచ్చారు. అంటే కష్ట సమయంలో దేవునికి మొరపెడుతూ వస్తున్నారు. సుఖంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, మరి సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవుని మన జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడైతే మన జీవితంలో శ్రమ కలుగుతుందో, ఎప్పుడైతే మనకు బాధ కలుగుతుందో, ఎప్పుడైతే మనకు దుఃఖం కలుగుతుందో అప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడు. అయితే దేవుడు అనుకోవచ్చు కదా, వీరు నాకు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు కదా, వీరు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు కదా, నేను ఎందుకు వారికి సాయం చేయాలని దేవుడు అనుకోవచ్చు కదా. అయితే మనం మాకు మాట చదువుతూ వచ్చాం కదా 86వ కీర్తనలో 5వ వచనంలో, ఆయన మరి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, ఆయన స్వభావ సిద్ధంగా ఆయన క్షమించేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఎంత ఘోరమైనటువంటి పాపంలో ఉన్నా, ఎంత చెడుతనంలో ఉన్నా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మనం. అయితే మనం ఏం చేయాలి అనే మాట మనం చూస్తూ వచ్చినప్పుడు 3 సంగతులు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని దేవుడి ద్వారా మనము పశ్చాత్తాపడడానికి అవకాశం మరి ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చూద్దాం. చూడండి, మొదటిగా మనం చేయాల్సినటువంటి సంగతి, మొదటిగా మనం చదువుతూ వచ్చినప్పుడు కీర్తనల గ్రంథము, కీర్తన 51వ కీర్తన 3-4 వచనాల్లో దావీదు యొక్క జీవితంలో తాను చేసినటువంటి మాట మనం చదువుదాం. కీర్తన, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, చూడండి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరుద్ధంగా నేను పాపం చేస్తాను. కాబట్టి పక్కవారి యొక్క అతిక్రమం కాదు, పక్కవారి యొక్క పాపం గురించి కాదు, కానీ మన పాపం గురించి మనము పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళం ఉన్నాం. అందుకే దావీదు అంటాడు కదా, నా పాపం నాదట నాకు తెలిసి ఉంది, నా అతిక్రమం ఏంటో, నేను చేసినటువంటి పాపం ఏంటో నాకు తెలుసు, అది నేనేదో ఉంటుంది. అంటే దేవునికి సమస్తం తెలుసు కాబట్టి ఆ పాపమును మరి అతడు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, మరి నీ దృశ్యతట నేను చెడుతనము చేస్తున్నానని అతను అంటూ ఉన్నాడు. దాని కొరకు మనం చూస్తూ వచ్చినప్పుడు కీర్తన గ్రంథం 32వ కీర్తన ఒక మాట చదువుతాం. చూడండి, మరి ఈ పాపం మనకు తెలుసు, మనకు ఈ సంవత్సరంలో దేవునికి ఇష్టపూర్వకంగా జీవించకుండా చెడు నడిచిన కార్యములు మనందరికీ మనకు తెలుసు వ్యక్తిగతంగా. కాబట్టి మనం ఏం చేయాలో అక్కడ మనం మాట చదువుదాం. చూడండి, 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములను పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. తన అతిక్రమం, తన పాపం ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం పొందాలి.
ఎలా ప్రాయశ్చిత్తం పొందుతాము? తండ్రి దగ్గర మనం మొరపెట్టినప్పుడు, ప్రభు దగ్గర మనం మొరపెట్టినప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అక్కడే 5వ వచనం మనం చదువుతాం, 32 5వ వచనంలో, నా దోషం కప్పుకొనక నీదట పాపమును ఒప్పుకొంటిని. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, తాను కూడా మంచి రాజు అయినప్పటికీ, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క విధులు తెలిసినప్పటికీ మరి పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు పాపం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనం భక్తిపరంగా జీవిస్తూ వచ్చినప్పటికీ, విశ్వాసంగా పిలువబడుతూ వచ్చినప్పటికీ, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మనం పాపం చేసిన వరంగా కూడా వచ్చాం. అయితే దాన్ని మనం ఒప్పుకోవాల్సిన వరంగా ఉన్నామని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వరంగా ఉంటాం. అందుకే మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఏర్పడుతూ వస్తుంది, మనము మన పాపమును ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఆ మాట చదువుదాం చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం, లేదా 8వ వచనం చదువుదాం చూడండి. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక ఆయన మన పాపను క్షమించి ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పవిత్రులుగా చేసే దేవుడిగా ఉంటాడని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనస్సే తాను తగ్గించుకుంటూ వచ్చాడు. తన శ్రమలలో నిజంగా బబులోను దేశంలో కుటుంబానికి, దేశానికి దూరంగా ఉంటూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తాను చేసిన అతిక్రమాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు. అందుకే తిరిగి తన రాజ్యానికి, తన దేశానికి ఆయన తీసుకుని రాబడుతూ వచ్చాడు. కాబట్టి మరి ఈ రాత్రికాల సమయంలో పాపపు జీవితంలో ఉండి, చెడుతనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా మరి మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేటువంటి వాడుగా ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. నిజంగా అలాంటి ఒప్పుకునే మనసు మనకు ఉందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. రెండో సంగతి మనం చూస్తాం చూడండి. మనం చేయాల్సినటువంటి మాట మనం చూస్తే సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం మనం మాట చదువుతాం. సామెతల గ్రంథము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. రెండో భాగంగా మనం చూస్తూ వచ్చినప్పుడు మనము మరి ఏదైతే గత ఈ సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తూ వచ్చామో పాపాన్ని, దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు కనికరం పొందుతామనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందినట్లుగా ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టే మనసు మనం కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడోగా మనం చూస్తాం చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంటే పాపాన్ని ఒప్పుకోవడమే కాకుండా, విడిచిపెట్టడమే కాకుండా నూతన జీవితాన్ని మనము పొందిన వారంగా, కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుతూ వస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 32వ వచనం మాట చదువుతాం. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఎందుకు? ఈ తమ్ముడు చనిపోయి తిరిగి తప్పిపోయి దొరికినందు, చనిపోయి పాపం నిమిత్తమై చనిపోయాడు. అంత మాత్రమే కాకుండా లోకంలో తప్పిపోయినటువంటి మీ తమ్ముడు తిరిగి బ్రతికాడు అనేటువంటి ఆ మాట తండ్రి తన పెద్ద కుమారునికి చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి నూతన జీవం పొందుకున్నటువంటి చిన్న కుమారుని చూసి మనము సంతోషపడము యుక్తమే అంటా ఉన్నాడు. ఒకప్పుడు లోకంతో సాంగత్యము, లోకంలో దుర్వ్యాపారము, మరి తినలేనటువంటి పరిస్థితి, నిజంగా దేవుని యొక్క సన్నిధి నుంచి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి కుమారునికి మరి ఉండడానికి నివాసం లేకుండా పోతూ వచ్చింది. అయితే తిరిగి తన తండ్రి ఇంటికి వస్తూ వచ్చాడు. వచ్చే ముందు తను అనుకుంటూ వస్తున్నాడు, తండ్రి నా పాపను ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టడమే కాకుండా నేను ఎలాంటి పందులు పడేటువంటి దీన స్థితిలో ఉన్నాను, ఆ స్థితి నుంచి నేను మార్పు పొందాలని తను అనుకుంటూ వచ్చాడు. కాబట్టి తాను మార్పు పొందినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడతా వస్తుంది, మీరు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలన్న మాట మనం చదువుతాం. ఆ మాట చదువుతాం చూడండి. మరి ఆ మాట చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు రాయబడుతూ వస్తున్నాయి. 4వ అధ్యాయము, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైనా మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, మీ నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి రాత్రికాల సమయంలో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం దేవుని ఎదుట మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన పాపంను మనము ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రెండోది మనం చూస్తూ వచ్చాం, మనం ఆ పాపాన్ని
విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. మూడవదిగా నూతన స్వభావాన్ని అంటే నవీన స్వభావాన్ని పొందుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మరి మనస్సే యొక్క జీవితంలో మరి ఈ 3 సంగతులు మనం చూడగలుగుతాం. తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, మరి బబులోను దేశం నుంచి తిరిగి తన యొక్క రాజ్యానికి, తన దేశానికి దేవుడు నడిపిస్తూ వచ్చిన విషయాన్ని, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మరి దయ అతని పట్ల ఉందని మనం చూస్తూ వచ్చాం. అయితే అతని కుమారుడైన ఆమోను సంగతి మనం చూస్తూ వచ్చినప్పుడు మాట చదువుదాం చూడండి. అతని కుమారుడైన ఆమోను అలాగూ ఒప్పుకోలేకపోయాడు, అలాగూ గుణపడకపోయాడు, అలాగూ మరి మనసు మార్చుకోలేకపోతూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఆమోను వల్ల ఉంటున్నామా, మనసు వల్ల ఉంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. ఆ మాట చదువుదాం. 23వ వచనం లేదా 22, 23 వచనాలు. అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెకుడు విగ్రహములన్నిటికీ బలు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిన పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించవచ్చాడు. కాబట్టి తండ్రి యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పటికీ కూడా ఆమోను మరి గుణపడలేకపోతూ వచ్చాడు, పశ్చాత్తాపడలేకపోతూ వచ్చాడు. అంతకంటే ఎక్కువగా దోహ కార్యములు చేస్తూ వచ్చాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తూ ఉంది. నిజంగా దేవునికి ఇష్టపూర్వకంగా మనము దుఃఖపడుతూ వచ్చినప్పుడు, నిజంగా అయ్యా నీకు ఇష్టం కాని కార్యములు నా జీవితంలో ఉంటూ వచ్చాయి, నీకు ఇష్టమైనటువంటి పాపం నేను చేస్తూ వచ్చాను ఈ సంవత్సరంలో, దయతో నన్ను క్షమించని మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి, ఆయన క్షమించేటువంటి స్వామి కలిగిన దేవుడు కాబట్టి, ఎంత ఘోరమైన పాపలైనా ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది, మన పాపం మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఉన్నాడని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగూ మనం జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.